హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు క్లాస్లో మనం టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా గురించి చూద్దాము. ఈ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అనేది 5 క్లాసెస్గా డివైడ్ చేసి చెప్తాను. సో ఈరోజు టాపిక్ టైగర్ రిజర్వ్స్లో ప్రాజెక్ట్ టైగర్. సో యాజ్ వీ నో దట్ టైగర్ ఈజ్ ఏ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. ఇది ఇన్ 1973 టైగర్ బికేమ్ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. Every year on July 29th we are celebrating Global Tiger Day. 2024 థీమ్ వచ్చేసి కాల్ ఫర్ యాక్షన్. టైగర్ చూస్తే IUCN రెడ్ డేటాలో ఎండేంజర్డ్గా ప్లేస్ అయ్యింది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో చూస్తే షెడ్యూల్ 1లో ప్లేస్ అయ్యింది. సో మనం ఈ ప్రాజెక్ట్ టైగర్ చూస్తే ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇనిషియల్గా 1900 టైమ్స్లో 40,000 టైగర్స్ వరకు ఉండేవి. తర్వాత ఇన్ 1972 1800 టైగర్స్కి తగ్గిపోయాయి. సో టు కన్జర్వ్ దిస్ టైగర్స్ ఇందిరా గాంధీ లాంచ్డ్ దిస్ ప్రాజెక్ట్ టైగర్ ఆన్ 1st April 1973 at Jim Corbett National Park with 9 tiger reserves. సో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1936. ఇట్స్ ఫస్ట్ నేమ్ ఈజ్ హౌలీ నేషనల్ పార్క్. అప్పుడు యూపీ గవర్నర్ యొక్క నేమ్. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండ్ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA. సో ఈ 9 టైగర్ రిజర్వ్స్ చూస్తే ఫస్ట్ వన్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్స్. ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ బందీపూర్ టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక స్టేట్. సో ఈ బందీపూర్ వచ్చేసి రీసెంట్గా 2022 సెన్సెస్ అనేవి టైగర్ సెన్సెస్ మోడీ గారు ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్స్లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ టైగర్ రిజర్వ్ సుందర్బన్స్ టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ ఇన్ ఒడిషా. దీనికి ఒడిషా స్టేట్కి నేషనల్ పార్క్స్లో కోడ్ ఉంటుంది. దట్ ఈస్ ఒడిషాగా పేరు మారడంతో స్లిమ్గా అయిపోయింది. సో దట్ ఈస్ సిమ్లీపాల్ టైగర్. స్లిమ్గా అయిపోయింది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ రానాథంబోల్ టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్. నెక్స్ట్ మానస్ టైగర్ రిజర్వ్స్. ఇట్ ఈస్ ఇన్ అస్సాం. నెక్స్ట్ పలనౌస్ టైగర్ రిజర్వ్. దట్ ఈస్ ఇన్ జార్ఖండ్ స్టేట్. 8th టైగర్ రిజర్వ్ పన్హా టైగర్ రిజర్వ్. దట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. 9th టైగర్ రిజర్వ్ మెల్ఘర్ టైగర్ రిజర్వ్. దట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. అండ్ మనకి ఇండియాలో ప్రజెంట్ 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి వితిన్ 18 స్టేట్స్లో యాజ్ పర్ NTCA. సో మనం 57th టైగర్ రిజర్వ్ చూస్తే రతాపాని టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్. అండ్ నెక్స్ట్ 56th గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ 55th చూస్తే ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్. 54th వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. దట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్. 53 టైగర్ రిజర్వ్ రాణిపూర్ టైగర్ రిజర్వ్. దట్ ఈస్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్ స్టేట్. అండ్ 52nd రామ్గఢ్ టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్. సో మనకి ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్ ఉన్న స్టేట్ ఏంటంటే మధ్యప్రదేశ్ విత్ 8 టైగర్ రిజర్వ్. నౌ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చూస్తే ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అండ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005 బై అమెండింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2006. ఈ టైగర్ NTCAని రికమెండ్ చేసింది టైగర్ టాస్క్ ఫోర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్ టైగర్ ఇన్ టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇన్ ఇండియా టాపిక్స్లో. సో నెక్స్ట్ టాపిక్ రేపు చెప్తాను. దట్ ఈస్ అబౌట్ టైగర్ రిజర్వ్స్, రీసెంట్ టైగర్ రిజర్వ్స్ దట్ ఆర్ ఇన్ న్యూస్ అండ్ ఆల్సో all the tiger reserves state wise. Okay, thank you so much.
హాయ్ హలో వెల్కమ్ టు జిఎస్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు క్లాస్లో 2024లో ఉన్న టైగర్ రిజర్వ్స్ గురించి చూద్దాము. ఫస్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి నామ్దఫా టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. నామ్దఫా టైగర్ రిజర్వ్లో 4 రింగ్డ్ బటర్ఫ్లై అనేది రీడిస్కవర్ చేశారు ఆఫ్టర్ 61 years. నెక్స్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి పెరియర్ టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ స్టేట్. ఈ పెరియర్ టైగర్ రిజర్వ్లో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం అని చెప్పేసి విండ్ టర్బైన్స్ని ఏర్పాటు చేశారు. ఈ విండ్ టర్బైన్స్ని ఏర్పాటు చేసిన ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఈ పెరియర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి రీసెంట్లీ న్యూస్ పెంచ్ టైగర్ రిజర్వ్. పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది 2 స్టేట్స్లో ఉంది, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. రీసెంట్గా న్యూస్లో ఉన్నది మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్. ఈ పెంచ్ టైగర్ రిజర్వ్లో ఈ అడవుల్లో మంటలు అనేవి గుర్తించడం కోసం అని చెప్పేసి ఏఐ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఈ ఏఐ సిస్టమ్ నేమ్ వచ్చేసి పాంథెరా ఏఐ సిస్టమ్. ఈ పెంచ్ టైగర్ రిజర్వ్లోనే లియోపర్డ్ క్యాట్ని కూడా గుర్తించారు. ఇది కనిపించింది ఈ టైగర్ రిజర్వ్లో. అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అండ్ ఏసియాలో వచ్చేసి 5th డార్క్ స్కై పార్క్. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద నైట్ స్కై అండ్ ఆల్సో ప్రివెంట్ లైట్ పొల్యూషన్. దిస్ ఈజ్ అబౌట్ పెంచ్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిషా స్టేట్. సో ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో మెలనిస్టిక్ టైగర్ సఫారీ అనేది స్టార్ట్ చేశారు. సో ఇది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఈ మెలనిస్టిక్ టైగర్స్ యొక్క బ్లాక్ టైగర్స్ యొక్క ఏకైక నివాసం. అండ్ మనకి సూడో మెలనిస్టిక్ టైగర్స్ కూడా ఉంటుంది. సో ఈ సూడో మెలనిస్టిక్ అంటే పూర్తిగా బ్లాక్ అనేది ఉండదు. మళ్ళీ ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ చూస్తే ఇట్ ఈస్ లిస్టెడ్ ఇన్ యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో లిస్ట్ అయి ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ టైగర్ రిజర్వ్ చూస్తే సరిస్కా టైగర్ రిజర్వ్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్, అల్వార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అరావలి. సో సరిస్కా టైగర్ రిజర్వ్కి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న 68 గనులని క్లోజ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు రాజస్థాన్ గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చింది. దట్ ఈస్ రీసెంట్లీ ఇన్ న్యూస్. అండ్ ఆల్సో సరిస్కా టైగర్ రిజర్వ్ చూస్తే 2008లో ఈ రణ్తంబోర్ నేషనల్ పార్క్ నుండి 2 టైగర్స్ని ఈ సరిస్కా టైగర్ రిజర్వ్కి రీలొకేట్ చేశారు. ఈ రణ్తంబోర్ నేషనల్ పార్క్ ఆల్సో లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ స్టేట్. సో నెక్స్ట్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఇస్ కజిరంగా నేషనల్ పార్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ టైగర్ రిజర్వ్. సో ఈ కజిరంగ్ నేషనల్ పార్క్కి మన పిఎం మోడీ గారు విజిట్ చేశారు. 1957 తర్వాత ఒక పిఎం విజిట్ చేయడం అనేది ఫస్ట్ టైం. సో అక్కడ వాన్ దుర్గాతో మాట్లాడడం జరిగింది. ఈ వాన్ దుర్గా ఎవరంటే ఉమెన్ గార్డ్స్. సో నెక్స్ట్ టైగర్ రిజర్వ్ చూస్తే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఈ బఫర్ జోన్లో మాత్రమే సఫారీ అనేది నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ బఫర్ జోన్ ఏంటంటే ఈ మనకి టైగర్ రిజర్వ్ చూస్తే కోర్ జోన్ అండ్ బఫర్ జోన్ అనేది ఉంటుంది. ఈ కోర్ జోన్లో ఇది కోర్ జోన్. ఈ కోర్ జోన్లో మానవ సంచారం అనేది ఉండదు. సో ఈ బఫర్ జోన్ ఏంటంటే అరౌండ్ కోర్ జోన్ చుట్టూ ఉండేదంతా బఫర్ జోన్. సో ఈ బఫర్ జోన్లో మాత్రమే సఫారీ అనేది నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. సో నెక్స్ట్ ఈ టైగర్ రిజర్వ్ అనేది నిర్వహణ కోసం సూచనలు ఇవ్వడం కోసం అని చెప్పేసి 3 మెంబర్ కమిటీని నియమించారు. సో ఆ 3 మెంబర్స్ చూస్తే చంద్రప్రకాష్ గోయల్, సమీర్ సిన్హా, ఉత్తరాఖండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. సో మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి చూస్తే ఇది
దేశంలోనే ఫస్ట్ నేషనల్ పార్క్. అండ్ ప్రాజెక్ట్ టైగర్లో కూడా ఫస్ట్ పార్క్. దీని ఫస్ట్ నేమ్ వచ్చేసి హౌలీ నేషనల్ పార్క్. ఈ హౌలీ అనేది యూపీ గవర్నర్ యొక్క నేమ్. సో ఇది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1936. దిస్ ఈజ్ అబౌట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సో నెక్స్ట్ చూస్తే రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఈ జీరో టైగర్. 2022 సెన్సెస్లో జీరో టైగర్స్ ఉన్న కోర్ జోన్లో టైగర్ రిజర్వ్స్లో జీరో టైగర్స్ ఉన్న టైగర్ రిజర్వ్స్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి కవ్వాల్ టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ. నెక్స్ట్ సత్కోసి టైగర్ రిజర్వ్. ఇందులో కూడా జీరో టైగర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. నెక్స్ట్ సహ్యాద్రి టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ 4 టైగర్స్ రిజర్వ్స్లో కవ్వాల్, సత్కోసి అండ్ సహ్యాద్రి అండ్ వెంకటేశ్వర నేషనల్ పార్క్, ఈ 4 టైగర్ రిజర్వ్లో జీరో టైగర్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ చూస్తే కంబోడియా పులుల పునరుద్ధరణ. సో ఈ 2016లో ఈ కంబోడియాలో పులులు అనేవి అంతరించిపోయినాయని చెప్పేసి ప్రకటించారు. సో ఈ పులుల యొక్క పునరుద్ధరణ కోసం అని చెప్పేసి పన్నా టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఈ పన్నా టైగర్ రిజర్వ్ని శిక్షణ కోసమని కంబోడియాలో ఉన్న టటై వన్యప్రాణుల అభయారణ్యంకి శిక్షణ కోసం అని చెప్పేసి పన్నా టైగర్ రిజర్వ్ని సెలెక్ట్ చేశారు. ఈ కంబోడియాలోని టాటై వన్యప్రాణుల అభయారణ్యం అండ్ శిక్షణ ఇవ్వడం కోసమని ఇండియాలోని పన్నా టైగర్ రిజర్వ్ని. సో దిస్ ఈజ్ అబౌట్ కంబోడియా పులుల పునరుద్ధరణ. నెక్స్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి నాట్ టైగర్ రిజర్వ్ బట్ ఇండియాస్ ఫస్ట్ టైగర్స్ ట్రాన్స్లొకేషన్. మనకి బాంధవ్గర్ ప్లస్ కొనావా నుండి, ఇది మధ్యప్రదేశ్లో ఉన్నవి టైగర్ రిజర్వ్స్. ఈ బాంధవ్గర్ ప్లస్ కొనావా నుండి టైగర్స్ని సత్కోసియా టైగర్ రిజర్వ్కి ట్రాన్స్లొకేట్ చేశారు. ఈ సత్కోసియా టైగర్ రిజర్వ్ అనేది ఒడిషాలో ఉంది. మనం ఇక్కడ జీరో టైగర్స్లో చూసాం కదా, సత్కోసియా టైగర్ రిజర్వ్లో జీరో టైగర్స్ ఉన్నాయి. సో ఈ మధ్యప్రదేశ్లోని బాంధవ్గర్ ప్లస్ కొనావా నుండి సత్కోసియా టైగర్ రిజర్వ్కి టైగర్స్ని ట్రాన్స్లొకేట్ చేశారు, టైగర్ని. సో నెక్స్ట్ లారా అండ్ అకామస్. ఇవి టైగర్ నేమ్స్, సైబేరియన్ పులులు. సో ఇవి 2 లారా అండ్ అకామస్ అనేవి సైబేరియన్ టైగర్స్. ఇండియాలో మన చివరి సైబేరియన్ ఎప్పుడంటే సైబేరియన్ పులి ఏంటంటే 2011లో నైనిటాల్. సో జంతు మార్పులో భాగంగా ఈ ఫైప్రిస్ నుండి దిగుమతి చేశారు. సైబేరియాలోని ఫైప్రిస్ నుండి మన వెస్ట్ బెంగాల్లోని పద్మజానాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్కి తీసుకొచ్చారు ఈ సైబేరియన్ పులులని, లారా ప్లస్ అకామస్. మన ఇండియా వచ్చేసి